పండుగ దినం నాకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా. మరి ఎక్కడ ఏ ఇంట్లో పట్టిన టీవీలు, ఏ రోడ్లో పట్టిన టీవీలు, ఎక్కడ చూసినా కేరింతలు, ఎక్కడ చూసినా టపాసాలు, ఎక్కడ చూసినా స్వీట్లు. మరి ఈ పండుగ ఏంటో నాకు అర్థం కాల. అంత పెద్ద పండుగ చేసుకుంటున్నారు. నరరూప రాక్షసుడు దీపావళిలో నరకాసుడు ఉదయం జరిగిందో అంతకన్నా ఘోరంగా చూసుకున్నారు ప్రజలు. నేను ముందే చెప్పా పోలీస్కి, అధికారం చేస్తాం కాదు, మీరు వన్ సైడ్ పోతున్నారు, దెబ్బతింటారని. వినలే. ముందే వైసీపీ కార్యకర్తలు చెప్పా, అనవసరంగా మా పార్టీ జోలికి వస్తున్నారు, మంచిది కాదు, అధికారం శాస్త్రం కాదు చెప్పా. వినలే. అయితే నెల్లూరుకు ఒక గర్వకారణం, రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో 3 సంవత్సరాలు ఉద్యమాలు స్టార్ట్ అయితే నెల్లూరులో మాత్రం 3వ రోజే ఉద్యమం స్టార్ట్ అయింది. 3వ రోజే. 10 రోజుల్లో ఎప్పుడైనా ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు, కొత్తగా ఇల్లు కట్టినప్పుడు ఆ ఇంటికి అరటి చెట్లు కడతారు, ఆ ఇంటికి ఆవు గోమాతం తీస్తారు, రకరకాల ఏ మతం చేసుకోవాలంటే ఆ మతం పూజలు చేసుకుంటారు, ప్రార్థనలు చేసుకుంటారు. మరి నువ్వు వచ్చిన 10 రోజుల్లోనే ఒక ప్రజావేదిక కూల్చేసావు. ప్రజావేదిక కూల్చాల్సిన అవసరం లేదు, నువ్వు ఒక పిచ్చోడివి, అది ప్రజలు తెలుసుకున్నారు. ఆ రోజు చంద్రబాబు ఇది కరెక్ట్ కాదని స్టేట్మెంట్ ఇస్తే వందలాది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నేను అట్ట చేస్తామని ఇచ్చారు. రాష్ట్రంలో ఒక్కరు మాట్లాడారు. నేను మాట్లాడాను. చంద్రబాబుకి ఏమైనా జరిగితే పెన్నా నదిలో పారేది నీళ్లు కాదు, రక్తం అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదే మాట చంద్రబాబు నాయుడు వైయావల కేశవతాని సందర్భం నాకు గుర్తుంది. చూడవా, ఎంతోమంది మంత్రులు చేశాను, ఎంతోమంది ఎమ్మెల్యేలు చేశాను, నెల్లూరు శ్రీనివాస్ తప్ప ఎవరు స్టేట్మెంట్ ఇవ్వలేదు. చూడండి, నేను నిజంగా ఆ ఘనత నాది కాదు, నా తోటి ఉండే కార్యకర్తలందరికీ కూడా వాళ్ళని చూసుకునే ధైర్యం నాకు. అదే రకంగా 3 నెలల్లో వెంకటేశ్వరపురంలో వాళ్ళు చేయలేదని చెప్పి అనిల్ కక్షతో, కొంతమంది మన పార్టీలో కూడా వచ్చున్నారులేండి, వాళ్ళు కక్షతో వాళ్ళ ఇల్లు పగల కొడుతుంటే ఫస్ట్ రోజు ఆపాం. 2వ రోజు ప్రకాశం జిల్లా నుంచి పోలీసులు తీసుకొచ్చి 600 మందిని బట్టి ఎక్కడో వాళ్ళని అవసరం చేసి ఆ ఇల్లు పగల కొట్టారు. నేను తప్పించుకొని స్కూటర్ ఎక్కి సెంటర్ దాకపోతే 600 మంది పోలీసులను ముట్టడిచ్చారు. ఒకటే చెప్పారు ఆ రోజు, మీసం మెలేసి 3 ఏళ్ల రాజకీయాల్లో ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబు, మీ అంతు చూస్తాం బాధ్యత్ అని మాట్లాడింది ఈ రాష్ట్రంలో నేను ఒక్కడినే. చంద్రబాబు ఆ రోజు అభినందించాడు లోకేష్ బాలకృష్ణ. నీ నెల్లూరు నుంచే స్టార్ట్ అవుతుంది ఉద్యమం, బ్రహ్మాండం చేశావు, యువర్ బికమ్ ఏ లీడర్ అంటూ కోరింది. ఈ రోజుకి నేను మర్చిపోలేదు. 25 టెలికాన్ఫరెన్స్ లో కరోనాలో కానీ దేంట్లో కూడా శ్రీనివాసుని చూసి నేర్చుకోండి మీరందరూ. 174 మంది అతను ఎలా చేస్తున్నాడు, అతను కేసులు భయపడ్డా, కరోనాకి లక్షలు ఖర్చు పెడుతున్నాడు, అతను ఎమ్మెల్యే కాల, మంత్రులు ఏం చేస్తున్నారు మీరు అని అనేక సందర్భాల్లో ఆయన అనడం జరిగింది. నాలో ఉంది ఒక్కటే, పదవి కాదు, వాళ్ళకి మోసే అలవాటు, నాకు రథం లాగే అలవాటు. అంతేకాని ఏదో పదవస్థలు చేయలే, నా పార్టీని నేను రక్షించుకోవాలి. ఈ నందమూరి ఎన్టీ రామారావు గారు ఒక దైవం స్థాపించిన పార్టీ, ఈ పార్టీని రక్షించుకోవాలి. ఆయన వారసుడు బాలకృష్ణ గారు, రాజకీయంగా వచ్చిన వారసుడు చంద్రబాబు నాయుడు గారు, ఈ పార్టీని రక్షించుకోవాలని మా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పెట్టాం. ఈ పార్టీని కాపాడాం. ఈరోజు నారాయణ గారికి ఆయన చేసిన మంచి పనులు దాదాపు 2018-19 వరకు రాష్ట్రంలో, దేశంలో
ఏ నియోజకవర్గంలో 5,400 కోట్లతో పనులు జరగల, ఒక నెలలో జరిగినాయి. ఆ రోజు ప్రజలు గుర్తించలా. ఒక్క అవకాశం ఇస్తే చూపిస్తా, ఒక్క అవకాశం ఇస్తే చూపిస్తా అన్నాడు. మొత్తం చూపించేసి మొత్తం ప్రజలు కూడా ఆయన చూపించారు, తిరిగి బాగా చూపించేశారు. కానీ ఆ రోజు నారాయణ గారు ఈ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత అంతలో మెజార్టీ ఎవరికి రాలా, ఇంకా రాబోతు కూడా 72,000 చిల్లర. అంటే ఆయన పనితీరు, ఆయన ఒక యంత్రం, పనిచేసే యంత్రం. అదే రకంగా రామనారాయణ గారు మంత్రి వారిని అభినందిస్తున్నారు. వారు అనుభవపరులు. చంద్రబాబు నాయకత్వంలో నందమూరి బాలకృష్ణకి మంత్రిస్థానం తీసుకోలేదు. ఆయన నేతృత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ఒక సుభిక్షంగా తయారవుతుంది. రైతాంగం కానీ, పరిశ్రమలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, అదే రకంగా ఆటో కార్మికులు అందరూ కూడా, రిక్షా కార్మికులు అందరూ బాగుపడే రోజు దగ్గరకు వచ్చాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక్కటే నేను చెప్పేది, నారాయణ గారు పనిచేసే యంత్రం. ఈరోజు నెల్లూరుని గతంలో అనిల్ ఒక కక్షతో ఆపేశాడు, ఈరోజు అన్ని పూర్తి చేస్తాడు. ఇంకా నెల్లూరుకి మరో 11,000 కోట్లు తెస్తా నమ్మకం మాకుంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో అనేక పరిశ్రమలు రాబోతున్నాయి. ఆ పరిశ్రమలు మొత్తం మన ఆదాయం పంచుకోబోతున్నాం. ఎన్ని హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ చేసేటటువంటి సత్తా, సమర్థత ఒక చంద్రబాబు నాయుడికి మాత్రమే ఉంది. అందుకే ఈ రాష్ట్రంలో ఆయన నాయకత్వాన్ని ప్రజలు కోరుకున్నారు. ఒత్తిందే ఒత్తుడు, సైకిల్ మీద ఓట్లు ఒత్తిందే ఒత్తుడు, అంత బ్రహ్మాండంగా చేశారు. నేనైతే ఒకటి తెలియజేస్తున్నా, పోలీసు మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు. నా మీద 64 కేసులు పెట్టారు, మా కార్యకర్త మీద కేసులు పెట్టారు. పోలీసులు నేను చెప్పాను, వినలా వాళ్ళు. 4 నెలల ముందు కూడా చెప్పారు, మేము అధికారంలోకి వస్తున్నాం జాగ్రత్త అన్న. వాళ్ళు వెనకపోయారుగా, నేను వెనకపోరా. ఈరోజు సారీ చెప్తున్నారు, ఐఎమ్ సో సారీ అంటున్నారు, క్షమించుకున్నారు. ఎవరిని క్షమించేది జరగదు. మా కార్యకర్తలు ఎవరు ఇబ్బంది పెట్టారో, వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, ఎవరినైనా కానివ్వండి, ఎవరు గమ్మకుండా నేను గమ్మగా ఉండే ప్రశ్నే లేదు. మా కార్యకర్తలు ఎవరిని ఇబ్బంది పెట్టినా, పోలీసులు ఎవరినైనా మమ్మల్ని ఒక్కంత ఇబ్బంది పెడితే మేము 10 ఇబ్బంది పెడతామని కూడా తెలియజేస్తున్నా, చేసి చూపిస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరొక్కసారి ఒక పనిచేసే యంత్రం లాంటి వ్యక్తి నారాయణ గారికి ప్రత్యేక అభినందన తెలుపుతూ, రామనారాయణకి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నారాయణ గారి వెంట ఉంటాం, నారాయణ గారి వెంట నడుస్తాం, ఈ నెల్లూరు బాగుపరుస్తాం, మద్రాసు బెంగళూరుతో పోటీ పడతాం, నెల్లూరును అందంగా తయారు చేసి ప్రతి వీధికి ఐ లవ్ నెల్లూరు బోర్డు పెట్టిస్తాం, అందంగా తీర్చిదిద్దామని కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై బాలయ్య.